సో ఆల్రెడీ నేను మొన్న 3 నెలల కింద కూడా చెప్పిన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరోయిన్ అండ్ హీరో మళ్ళీ అది కూడా బిలో 45 ఐ థింక్ 45, 46 అంటే మళ్ళీ జనరల్గా ఏమంటారు అంటే నేను చెప్తా 90 ఏళ్ళ ముసలాయన చనిపోయిండు మీరు చెప్పేది ఏముంది అది ఎట్లా చచ్చిపోతాడు కదా అంటారు ఇప్పుడు స్టార్ట్ అయింది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే అట్లా కాదు బాగా యంగెస్ట్ హీరోయిన్ హీరో 2027-28లో చనిపోతారు టాలీవుడ్లో. ఓ మై గాడ్. ఇద్దరు, ఒక హీరోయిన్ ఒక హీరో, ఇద్దరు ఆరోగ్య సమస్యల వల్ల అనారోగ్యం బారిన పడి చనిపోయే అవకాశం ఉంది. దాంట్లో మేబీ ఐ థింక్ ఒకవేళ ఒక హీరో మాత్రము నార్మల్ డెత్ ఆర్ సూసైడ్ రెండిట్లో ఏదో జరగవచ్చు. ఓ మై గాడ్. అది పేర్లు వద్దు, ఈ మధ్య పేరు చెప్పడం మానేసిన. కాకపోతే మేషరాశికి సంబంధించిన హీరోయిను, వృశ్చిక రాశికి సంబంధించిన హీరో, మిథున రాశికి సంబంధించిన హీరో, ముగ్గురు నా కన్సర్న్లో ఉన్నది ఆ ముగ్గురులో ఇద్దరు జరుగుతారు. మీరు ఆలోచించకండి, అడగండి. అంతేనా? మీరు తలకాయ పెట్టి మీరు ఆలోచించకండి. అంటే ఎవరై ఉంటారు? అదే అర్థమైంది, నాకు అర్థమైంది, వద్దు. రైట్. సో వాళ్ళకి అనవసరమైన ప్యానిక్ అవ్వడం ఎందుకు? వాళ్ళ ఎందుకు? రైట్ రైట్. ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ పోతుందని చెప్పినాం మనం, పోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఈడీ కేసులు ఇరుక్కున్నాడు, రైట్. అటు పూరి జగన్నాథ్ ఇరుక్కున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ కరణ్ జోహార్ను కూడా ఈడీ క్వశ్చన్ చేస్తుంది. ఆ సినిమాలు ఎవరెవరు ఉన్నారో అందరికి పడుతుంది. ఓకే. సో ఉంటాయి కొన్ని కాంబినేషన్స్ అట్లా ఉంటాయి. కొంతమంది చెప్తే మనం ఇనుక్కోరు. ఇప్పుడు రష్మిక మందన్నకు నువ్వు విజయ్ దేవరకొండతో లవ్ అఫేర్ పెట్టుకోదమ్మా అని చెప్తే పెట్టుకుంటే ఏమైంది అంటే విజయ్ దేవరకొండ మాసి ఇక్కడ అంటుకుంది. ఓకే. అనవసరంగా ఈమె కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు రష్మిక మందన్న నిన్న కాంతార సినిమా ఇష్యూలో ఆమెను ట్రోల్ చేయడము, చివరికి కన్నడ సినిమా బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటా అంటే నాకేమైనా కోపమా? నాకేం ఉండదు. రష్మిక విజయ్ దేవరకొండ చేసుకుంటే నాకు వచ్చేదే ఉంది, వాళ్ళిద్దరు చేసుకోకపోతే నాకు వచ్చే నష్టమే ఉంది. జాతకాలు కలవలేదు, మీరు చేసుకోవద్దు అని చెప్పినప్పుడు సరే విజయ్ దేవరకొండ ఒక సినిమా హిట్ అయింది, ఈమె టాప్ పొజిషన్లో ఉంది కదా, ఈమె సినిమాలు హిందీ సినిమాలు 3 చేస్తుంది. అలాంటి అమ్మాయి నువ్వు లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్నప్పుడు వినకుండా మళ్ళీ అతనితో పోయినప్పుడు ఇప్పుడు ఆమెకు ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే. సో విజయ్ దేవరకొండ నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది అమ్మాయి మీద కూడా ప్రసరిస్తుంది, రష్మిక మందన్న మీదకి. ఓకే. సో ఇప్పుడు తను కూడా సమస్యల పాలవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో ఆమెను బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఆమెను తిడుతూ ఉన్నారు, కాంతార వాళ్ళు కానీ రిషబ్ శెట్టి కానీ వాళ్ళందరూ తిడుతూ ఉన్నారు. సో కాంట్రవర్సీస్ వస్తాయి. అందుకనే అంట కాంబినేషన్స్ కలవకపోతే పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని చెప్తాం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.